శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈ కథను ఎవరైతే వింటారో వారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహంతో పాటు సకల అభీష్టాలు కూడా నెరవేరుతాయి. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఈ కథను వినండి. ఒకసారి శౌనకాది మహామునులందరూ కలిసి నైమిషారణ్యానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి సూత మహామునిని దర్శిస్తారు. అప్పుడు వారు ఆయనతో ఈ విధంగా అడుగుతారు, ఓ స్వామి, సకల ఐశ్వర్యాలు, పుత్ర పౌత్రాభివృద్ధి, మోక్షాన్ని కలిగించేటటువంటి వ్రతం ఏదైనా ఉంటే తెలుపండి అని అడుగుతారు. అందుకు సూతుల వారు, ఓ శౌనకాది మహామునులారా, పూర్వం ఒకప్పుడు ఇదే ప్రశ్నను నారదుల వారు విష్ణుమూర్తిని అడిగారు. ఆ యొక్క విశేషాలను ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను, శ్రద్ధగా ఆలకించండి అని చెప్పి ఈ విధంగా ప్రారంభించాడు. పూర్వం యోగీశ్వరుడైనటువంటి నారద మహాముని లోక క్షేమాన్ని గురించి సకల లోకాలన్నీ కూడా తిరిగాడు. అప్పుడు అన్ని చోట్ల కూడా అందరూ ఆనందంగానే ఉంటారు, కానీ ఈ యొక్క భూప్రపంచమైనటువంటి మనుష్య లోకంలో మాత్రం అందరూ కూడా ఏదో ఒక రకమైనటువంటి బాధలు పడడం గమనిస్తాడు. ఆ దుఃఖం మనసుకు సంబంధించింది అవ్వచ్చు, లేదంటే శరీరానికి సంబంధించి కావచ్చు, ధన ధాన్యాల కోసం కావచ్చు. ఇక కారణం ఏదైనా కానీ దుఃఖ శాతం మాత్రం చాలా ఎక్కువగా కనిపించింది. అదంతా చూసినటువంటి నారదముని చాలా విచారించి తక్షణ కర్తవ్యం కోసం సరాసరిగా విష్ణుమూర్తి వద్దకు వెళతాడు. అక్కడ నిర్మలమైనటువంటి శరీర కాంతితో 4 చేతులతో శంఖ చక్ర గదా పద్మములు కలిగి ఉన్నటువంటి సర్వాలంకృతుడైనటువంటి విష్ణుమూర్తిని దర్శించి భక్తితో స్వామిని పూజించి, ఓ పరమేశ్వర, నీవు అపరిమితమైనటువంటి శక్తి కలవాడువు, సర్వలోకాలకు మేలు చేయగలవాడువు, భక్తుల యొక్క కోరికలను కూడా తీర్చగలవాడువు, ఓ స్వామి, మీకివే మా నమస్కారములు అని అనగా, అదంతా వింటున్నటువంటి శ్రీ మహావిష్ణువు, భక్త, ఏమిటి నీ కోరిక అని అంటాడు. దానికి నారద మహాముని, ఓ భగవంతుడా, ఈ మానవ లోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో విధంగా బాధపడుతూనే ఉన్నారు. ఒక్కరు కూడా సంతోషంగా నాకైతే కనిపించలేదు. వారికి ఉన్నటువంటి కష్టాలు తీరేటటువంటి మార్గమే లేదా? అసలు నీవు తలుచుకుంటే వారికి ఏదో ఒక తరుణోపాయం చూపించలేవా? నా మీద నీకు ఏమాత్రం దయ ఉన్నా వారి మీదకు నీ యొక్క కృపారసాన్ని విస్తరించు అని అంటాడు. నారదముని యొక్క దయాగుణానికి సంతోషించి ఆ దేవదేవుడు, ఓ నారద, ఈ యొక్క లోక శ్రేయస్సుకు నీవు మంచి చేయదలుచుకుంటే మరి నేనెందుకు సహాయపడను చెప్పు. మానవులు తలుచుకోవాలే కానీ వారి కష్టం చిటికలో తొలగిపోయేటటువంటి ఒక వ్రతం ఉంది. ఎంతో పుణ్యాన్ని కలిగించేటటువంటి, అలాగే కష్టాలన్నీ కూడా నివారించేటటువంటి వ్రతం. దాని పేరే సత్యనారాయణ వ్రతం. దానిని యథావిధిగా కనుక ఆచరిస్తే ఇహలోకంలో సర్వసుఖాలు, పరలోకములో మోక్షము ఈ రెండూ కలుగుతాయి అని చెబుతాడు. ఓ స్వామి, ఆ యొక్క వ్రతఫలం ఎలాంటిది? దాని యొక్క విధానం ఏమిటి? ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరు చేశారు? ఎప్పుడు చేయాలి? ఇవన్నీ కూడా నాకు వివరంగా చెప్పండి అని అంటాడు నారదుడు. అప్పుడు శ్రీహరి దీనిని ఆషాఢంలో కానీ, కార్తీక మాసంలో కానీ, మాఘమాసంలో కానీ, వైశాఖ మాసంలో కానీ, ఏకాదశి రోజు కానీ, పూర్ణిమ నాడు కానీ, సూర్య సంక్రమణ రోజును కానీ చేస్తే ఎంతో శ్రేష్టం. అలా అని ఆ రోజుల్లోనే చెయ్యాలని ఏమీ లేదు. ఏ రోజైనా, ఏ నెలలో అయినా సరే, ఏ సంవత్సరంలోనైనా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. నెలకు ఒకసారి చేయవచ్చు, సంవత్సరానికి ఒకసారి చేయవచ్చు. రాజులైతే యుద్ధాన్ని ప్రారంభించే ముందు, వర్తకులైతే వ్యాపారం మొదలుపెట్టే ముందు, ఏదైనా కానీ పని ప్రారంభించే ముందు కానీ, ఆపద కలిగినప్పుడు కానీ, డబ్బులు సమస్య ఎదురైనప్పుడు కానీ ఎప్పుడైనా చేయవచ్చు. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి. దేవతలందరికీ కూడా ప్రభువైనటువంటి ఓ భగవంతుడా, మీ యొక్క ప్రీతి కొరకు నేను సత్యనారాయణ వ్రతం చేయబోతున్నాను. ఓ లక్ష్మీపతి, నాపై నీవు ప్రసన్నుడవు కమ్ము. నీ యొక్క ప్రీత్యార్థం సత్యనారాయణ వ్రతం చేయగలను అని భక్తి శ్రద్ధలతో సాయంకాలం వరకు ఉపవసించి మరలా స్నానం చేసి ఈ వ్రతాన్ని మొదలుపెట్టాలి. ఇక ఒకవేళ రాత్రి కనుక ఈ వ్రతం చేయడానికి కుదరని వారు ఉదయం చేసుకోవచ్చు.
పూజా గృహాన్ని శుద్ధి చేసి పిండితో ముగ్గులు వేసి అక్కడ ఒక పీటపై అంచు కలిగినటువంటి ఒక కొత్త తెల్ల తువ్వాలను పరవాలి. దాని మీద బియ్యం పోసి ఒక కలశ పాత్ర, వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఏదైనా కానీ ఒక కలశ పాత్రను పెట్టి దాని మీద కొబ్బరికాయను ఉంచి దాని మీద రవికెల గుడ్డను ఉంచాలి. ఆ పీటపై బియ్యం, మధ్యలో సత్యనారాయణ స్వామి వారి యొక్క ప్రతిమను చేయించి పెట్టాలి. అది కుదరని వారు కనీసం ఫోటోను పెట్టుకొని పూజ చేసుకోవచ్చు. ఆ తరువాత సత్యనారాయణ స్వామి వారికి పంచామృత స్నానం చేయించి ఆ యొక్క మండపముపై స్వామిని ఉంచాలి. వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణువు, పార్వతీ పరమేశ్వరుడు, సూర్యాది నవగ్రహాలు, ఇంద్రుడు మొదలైనటువంటి అష్టదిక్పాలకులు ఈ స్వామికి అంగదేవతలు. వారిని ముందుగా పూజించాలి. ముందు వరుణదేవుణ్ణి అంటే కలశాన్ని ప్రత్యేకంగా పూజించాలి. ఆ తరువాత గణేశుడు మొదలైనటువంటి పంచలోక పాలకులను 5గురును ప్రతిష్ఠించి నిర్మలమైనటువంటి మనసుతో పూజించాలి. దీనికి జాతి, మత, కుల విభేదాలు అంటూ ఏవీ లేవు. ఏ వర్ణం వారైనా చేసుకోవచ్చు, స్త్రీలు కూడా చేయవచ్చు. నరదా, ఈ యొక్క వ్రతం అన్ని రకాల సంపదలను ఇస్తుంది, దుఃఖాలను తొలగిస్తుంది, ధనం వృద్ధి చేస్తుంది, పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగిస్తుంది, వేయేల సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని చెబుతాడు. అలాగే ఒక మంచి రోజు చూసి బంధుమిత్రులను పిలిచి పంచభక్ష పరమాణాలు చేసి పూలు, ఫలము, భక్తి శ్రద్ధలతో పూజను జరిపి బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలను ఇచ్చి బంధుమిత్రులకు విందు భోజనాలు పెట్టి ప్రసాదం తాను తిని ఇతరులకు పెట్టాలి. ఇలా చేస్తే వారు కోరినటువంటి కోరికలు తప్పకుండా తీరి సంతోషంగా ఉంటారు. ఈ యొక్క వ్రతం విశేషంగా కలియుగంలో విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని విష్ణుమూర్తి నారదునికి చెప్పినట్లుగా సూత మహాముని శౌనకాది మునులందరికీ కూడా వివరిస్తాడు. అలాగే ఓ ఋషులారా, పూర్వం ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో కూడా చెబుతాను, శ్రద్ధగా వినండి. ఒకనాడు కాశీ పట్టణంలో ఒక బీద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తినడానికి సరైనటువంటి తిండి లేక చాలా బాధపడుతూ ఉండేవాడు. అతని బాధను చూసినటువంటి శ్రీమన్నారాయణుడు జాలిపడి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో ప్రత్యక్షమై అతని కష్టం లేమిటో చెప్పమని చెప్పి అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క పేదరికం తొలగేటటువంటి మార్గం చెప్పమని కోరుకుంటాడు. దానికి ఆ మహావిష్ణువు సత్యనారాయణుడు అనేటటువంటి పేరు కలిగినటువంటి విష్ణువును కనుక నీవు పూజిస్తే సకల కోరికలు తీరుస్తాడు, సమస్త దుఃఖాలు తొలగిస్తాడు. నీవు కనుక ఆ వ్రతాన్ని చేస్తే ఆయన తీర్చనటువంటి కోరికంటూ ఏదీ ఉండదు. ఆ వ్రతం వివరాలు చెప్పి అక్కడికక్కడే అంతర్ధానమయ్యాడు. ఇక ఆ రాత్రి ఆ బ్రాహ్మణుడు నిద్రపోక వ్రతం ఏ విధంగా చెయ్యాలా అనేటటువంటి సంకల్పంతో మేల్కొని ఉండి మర్నాడు ఉదయాన్నే భిక్షాటనకు బయలుదేరి వెళ్ళాడు. అయితే ఆశ్చర్యంగా అతనుకు ప్రతిరోజు కన్నా కూడా ఆ రోజున చాలా ఎక్కువగా ధనం సమకూరింది. దానితో బంధుమిత్రులందరినీ కూడా పిలిచి చక్కగా వ్రతం చేస్తాడు. ఆ దేవదేవుడు చెప్పినట్లుగానే అతని కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి సర్వ సంపదలకు అధికారి అయ్యాడు. అప్పటి నుండి అతను ప్రతి నెలా కూడా ఈ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని చేసి అన్ని పాపాల నుండి విముక్తిని పొంది అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందాడు. కాబట్టి ఈ వ్రతాన్ని ఏ మానవుడైతే చేస్తాడో అతనికి సర్వ దుఃఖాలు తొలగిపోతాయి అని చెప్పగా శౌనకాది మునులందరూ కూడా ఈ విధంగా ప్రశ్నిస్తారు. మహర్షి, ఈ బ్రాహ్మణుడి వలన విని మరింకెవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించారా తెలపమని శౌనకాది మునులు సూత మహర్షిని కోరుతారు. అప్పుడు సూత మహర్షి ఇలా చెబుతారు. ఆ బ్రాహ్మణుడు యథావిధిగా వ్రతం విడవకుండా చేస్తూ ఉండగా ఒక రోజున ఒక కట్టెలమ్మేటటువంటి అతను అక్కడికి అనుకోకుండా వస్తాడు. అతనికి చాలా బాగా దాహం వేసి నీళ్ళు అడుగుదామని వస్తే అక్కడ ఏదో పూజ జరుగుతూ ఉండడం చూసి ఆ బ్రాహ్మణుడిని దాని యొక్క విశేషం ఏమిటో చెప్పమని కోరుకుంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన యొక్క కథంతా కూడా వివరంగా చెప్పి తన యొక్క కష్టాలన్నీ కూడా ఏ విధంగా తొలగిపోయాయో కూడా చెప్పేసరికి ఆ కట్టెలమ్మేటటువంటి అతనికి కూడా ఆ వ్రతం మీద చాలా బాగా గురి కుదురుతుంది. అయితే ఆ వ్రతం అయ్యే వరకు ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకొని వెంటనే తను కూడా ఆ వ్రతాన్ని చెయ్యాలి అని చెప్పి సంకల్పించుకుంటాడు. అయితే ఆ కట్టెలమ్మేటటువంటి డబ్బు ఎంత వస్తే అంతలో చేస్తాను అని చెప్పి ముందుగా నిర్ణయించుకుంటాడు. ఇక అనుకోవడమే తడువుగా ఎప్పటికన్నా కూడా రెట్టింపుగా అతనికి ధనం వస్తుంది. అతను కూడా తన యొక్క బంధుమిత్రులతో కలిసి ఆ వ్రతాన్ని ఆచరించాడు. నిర్మలమైనటువంటి మనసుతో మంచి అరటిపళ్ళు, చక్కెర, నెయ్యి, పాలు, గోధుమ పిండి మొదలైనటువంటి వాటిని సేకరించుకొని వచ్చి భక్తితో ఆ వ్రతాన్ని ఆచరించి నైవేద్యం పెట్టాడు. ఈ యొక్క వ్రతం మహత్యంచే
అతను పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి ఇహలోకంలో సుఖ సంతోషాలతో జీవించి సత్యలోకానికి చేరుకున్నాడు. అలాగే ఈ వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని పొందినటువంటి మరికొంతమంది గురించి చెబుతాను వినండి. పూర్వం సత్యవాక్కు కలిగినటువంటి ఉల్కాముకుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను సత్ప్రవర్తన కలిగి ఉండేవాడు. అటు భద్రశీల అనేటటువంటి నదీ తీరమున భార్యతో కలిసి సత్యవ్రతం ఆచరిస్తూ ఉండేవాడు. అలా వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసేటటువంటి ఒక వైశ్యుడు వచ్చి, ఓ రాజా, తమరు చేస్తున్నటువంటి ఈ వ్రతం ఏమి వ్రతం, దీని యొక్క ఫలితం ఏమిటి అని అడిగాడు. అందుకు ఆ రాజు వివరంగా చెప్పి, నాకు పిల్లలు లేరు, పిల్లలు కలిగేందుకు నేను ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని అనగానే ఆ వైశ్యుడు, రాజా, నాకు కూడా పిల్లలు లేరు, నేను కూడా ఈ వ్రతాన్ని చేస్తాను అని అంటూ ఆ రోజు ఇంకా వ్యాపారానికి స్వస్తి చెప్పి త్వరగా ఇంటికి వెళ్ళి తన యొక్క భార్య అయినటువంటి లీలావతికి ఆ విషయం గురించి చెబుతాడు. తనకు ఎప్పుడు సంతానం అయితే కలుగుతుందో అప్పుడే ఈ వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి మొక్కుకుంటాడు. ఇక కోరిన కోరికలు తీర్చేటటువంటి సత్యదేవుడు అతనికి ఒక కుమార్తెను ప్రసాదిస్తాడు. ఆపద ముక్కులు సంపద ముప్పులు అనేటటువంటి మాట ఊరికే రాలేదు కదా. అయితే ఆ అమ్మాయి పుట్టిన తర్వాత ఆ అమ్మాయికి కళావతి అనేటటువంటి నామకరణం చేస్తారు. కానీ ఆ వేడుకలో స్వామివారిని మర్చిపోతాడు. ఆ అమ్మాయి పెరిగి పెద్దదవుతుంది, యుక్త వయసుకు కూడా వస్తుంది. భార్య సత్యదేవుని యొక్క మొక్కు గురించి ఎప్పుడు గుర్తు చేస్తూ ఉన్నా కూడా అమ్మాయి పెళ్లిలో చేద్దాంలే అని చెప్పి మాట దాటి వేసేవాడు ఆ వైశ్యుడు. ఇక ఆ అమ్మాయికి తగినటువంటి వరుణ్ణి గురించి విచారిస్తూ కాంచీపురంలో గుణవంతుడు అందగాడు అయినటువంటి వైశ్య కుమారుడు ఉన్నాడు అని చెప్పి తెలిసి అతనితో పెళ్లి నిశ్చయిస్తాడు. ఇక అప్పుడైనా సరే తను అనుకున్నటువంటి మాటను నిలబెట్టుకుంటాడా అంటే పెళ్లి సంబరంలో పడిపోయి ఆ దేవదేవుని మర్చిపోతాడు. ఇక దేవుని యొక్క సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా. దాంతో నారాయణమూర్తి కోపించిన వాడై తగినటువంటి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు. అలా కొంతకాలమైన తర్వాత మామ అల్లుళ్ళు ఇద్దరూ కలిసి వ్యాపార నిమిత్తం కోసం చంద్రకేతు రాజకుమారుడు ఉండేటటువంటి రత్నసానుపురానికి వెళతారు. ఆడినటువంటి మాట తప్పినటువంటి ఆ వైశ్యునికి గొప్ప దుఃఖం కలగాలి అని చెప్పి సత్యనారాయణ స్వామివారు శపిస్తాడు. ఆ యొక్క శాపవశంచే ఎవరో చేసినటువంటి నేరానికి వీరు బలవుతారు. కొంతమంది దొంగలు రాజుగారి యొక్క ఖజానా నుండి సొమ్మును దొంగలించి ఆ భటులు వెంటపడుతూ ఉంటే భయపడిపోయి ఆ వైశ్యులు ఉన్నటువంటి చోట ఆ డబ్బు మూటలను వదిలివేసి వారు పారిపోతారు. ఇంకేముంది, ఆ భటులు మామ అల్లులను పట్టుకుంటారు. ఇక రాజుగారు వారిని భయంకరమైనటువంటి కారాగృహంలో బంధించి వారి చేత వారి దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బంతా కూడా స్వాధీనపరుచుకుంటాడు. వాళ్ళు కష్టాలు అక్కడితో మాత్రం ఆగిపోలేదు సుమా. సత్యనారాయణ స్వామి వారి యొక్క శాపవశాన ఇక్కడ ఇంటి దగ్గర పరిస్థితి కూడా విషమించిపోతుంది. ఇంట్లో కూడా దొంగలు పడి వారి యొక్క సొమ్మంతా కూడా అపహరించేస్తారు. కనీసం తినడానికి తిండి లేక, సరైనటువంటి ఆరోగ్యము కూడా లేక ఇల్లిల్లు తిరుగుతూ డబ్బు సంపాదించి బ్రతుకుతూ ఉండేవారు. అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒక రోజున ఒకరింట్లో సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతం చేస్తూ ఉంటే చూసి చివరి వరకు ఉండి తీర్థ ప్రసాదాలను తీసుకొని ఇంటికి తిరిగి వస్తుంది. అలా ఆలస్యంగా ఇంటికి చేరినటువంటి తన కూతుర్ను ముందు విషయం తెలుసుకోకుండా నానా దుర్భాషలాడుతుంది తన తల్లి. ఆ తర్వాత విషయం చెప్పిందంతా కూడా విన్న తర్వాత తన తప్పును తెలుసుకుంటుంది. అంతేకాకుండా వారు మర్చిపోయినటువంటి ఆ సత్యదేవుని యొక్క వ్రతం ఇప్పటికైనా సరే చెయ్యాలి అని చెప్పి దృఢమైనటువంటి నిశ్చయానికి వచ్చి భర్త అల్లుడి యొక్క రాక కోసం కూడా ఆగకుండా వెంటనే బంధుమిత్రులతో కూడి ఆ వ్రతాన్ని నిష్టగా చేసి భక్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటుంది. అలాగే తన భర్తను అల్లుణ్ణు క్షేమంగా ఇంటికి చేర్చమని వేడుకుంటుంది. పశ్చాత్తాపానికి మించినటువంటి శిక్ష లేదని లీలావతి యొక్క పశ్చాత్తాపానికి భక్తి శ్రద్ధలకు కలిగినటువంటి ఆ సత్యదేవుడు వెంటనే తగినటువంటి చర్య తీసుకుంటాడు. ఇక సత్యదేవుడు చంద్రకేతు మహారాజు గారి యొక్క కలలో కనిపించి ఈ యొక్క వైశ్యులు అమాయకులని చెప్పి వారిని విడుదల చేసి వారి డబ్బులు వాళ్ళకు ఇచ్చేసేయమని చెప్పి చెబుతాడు. ఒకవేళ కనుక అలా చేయనటువంటి పక్షంలో అతనికి రాధ్య నష్టం, పుత్రశోకం, ధన నష్టం కలుగుతాయి అని కూడా చెబుతాడు. ఇక సత్యదేవుడు కోరినటువంటి రీతిగానే ఆ రాజుగారు మర్నాడు నిండు కొలువులో తన యొక్క స్వప్న యొక్క వృత్తాంతం గురించి చెప్పి ఆ వైశ్యులను చెర నుండి విడిపిస్తాడు. ఆ వైశ్యులకు ఇక భయం లేదని చెప్పి దైవవశం వలన ఈ దుఃఖం కలిగిందని చెప్పి వారికి స్నానపానాదులు చేయించి మంచి బట్టలను ఇచ్చి వారికి మరింత రెట్టింపు ధనాన్ని ఇచ్చి
వెళ్ళి రమ్మని చెప్పి ఆశీర్వదించి పంపిస్తాడు ఆ రాజు. ఇక ఆ రాజు వద్ద సెలవు తీసుకొని వైశ్యులు తమ ఊరికి తిరుగు ప్రయాణం అవుతారు. అలా వెళుతూ ఉన్న వారిని పరీక్షించడానికి సత్యనారాయణ స్వాముల వారు త్రిదండి సన్యాసి వేషధారి అయి వచ్చి, మీరు వెళుతున్నటువంటి ఈ ఓడలో ఏమి ఉంది అని అడుగుతాడు. అప్పుడు ఆ వైశ్యులు ఆ సన్యాసిని లెక్క చేయక పొగరుగా, ఓ దండి, ఏముంటే నీకెందుకు, దొంగలించడానికి ఏమైనా వచ్చావా, ఆకులు అలములు తప్ప ఇక ఏమీ లేవు అని అంటూ పరిహాసాలు ఆడతారు. తదాస్తు అని అంతర్ధానమయ్యాడు ఆ దండి. ఇక అతను వెళ్ళిన తర్వాత వైశ్యుడు లేచి ఓడకేసి చూడగా అతను పలికినట్లుగానే ఆకులు అలములు తప్ప ఇక ఏమీ లేకపోవడంతో మూర్ఛపోయినంత పనైంది. ఇక వెంటనే వారిద్దరూ కూడా దుఃఖించడం ప్రారంభిస్తారు. ఆ అల్లుడు వెంటనే, మామా, ఇది ఆ త్రిదండి శాపమే. ఆయన చూస్తే సర్వశక్తి సంపన్నుడుగా ఉన్నాడు. ఎలాగైనా సరే అతని వద్దకు వెళ్ళి వేడుకుందాం పదండి అని అంటాడు. అలాగే మామ అల్లుడు ఆ త్రిదండిని వెతుకుతూ వెళ్ళి ఆయన్ను చూసి వినయంగా ఆయన ముందు మోకరిల్లి, స్వామి, తెలియక చేసినటువంటి మా యొక్క అపరాధాన్ని మన్నించండి అని చెప్పి పదే పదే వేడుకుంటారు. అప్పుడు ఆ త్రిదండి, బాధపడవద్దు, మీరు మీ మాటలను ఉల్లంఘించారు, నా పూజకు విముఖుడయ్యావు, అందుకే నీకు మాటి మాటికి దుఃఖం కలుగుతూ ఉంది అని అంటాడు. అప్పుడు జ్ఞానోదయమైనటువంటి ఆ వైశ్యుడు వెంటనే దేవదేవుడిలా కీర్తిస్తాడు. ఓ నారాయణమూర్తి, బ్రహ్మాది సమస్త దేవతలే మాయామోహితులై ఒక్కొక్కసారి తమరి యొక్క గొప్పతనం గురించి మర్చిపోతారు. అలాగే తమరి గొప్పతనం గురించి గుర్తించలేరు కూడాను. ఇక మూఢుడైనటువంటి నేను మిమ్మల్ని ఎలా తెలుసుకోవాలి చెప్పండి. కాబట్టి ఆగ్రహించక ప్రసన్నులు కండి. నా శక్తి కొలది తమరిని ప్రార్థిస్తున్నాను. నాకు నా ధనాన్ని తిరిగి ప్రసాదించండి స్వామి అనేటటువంటి ప్రార్థనకు ప్రసన్నుడైనటువంటి ఆ దేవదేవుడు వారి కోరిక నెరవేర్చాడు. మరలా ధనంతో నిండినటువంటి ఓడతో తిరుగు ప్రయాణం కట్టాడు. తన ఊరు సమీపించగానే వాళ్ళు వస్తున్నటువంటి వార్త చెప్పమని తన యొక్క ముఖ్య భటుణ్ణి పంపిస్తాడు. అదే సమయంలో అక్కడ కళావతి, లీలావతి సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేస్తూ ఉంటారు. అది చివరలో ఉంటుంది. ఆ సంతోషకరమైనటువంటి వార్త విన్న వెంటనే తల్లి పూజను ముగించి కళావతిని రమ్మని చెప్పి తాను ముందుగా వెళుతుంది. భర్త క్షేమంగా వచ్చాడు అనేటటువంటి సంతోషంతో కళావతి కనీసం తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోకుండానే ఒడ్డుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అది చూసి ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి వైశ్యుడు ఓడ దిగగానే అల్లుడు ధనంతో ఉన్నటువంటి ఓడ మునిగిపోయేలా చేస్తాడు. కళావతి భర్త కనిపించకపోవడంతో ఎంతో దుఃఖిస్తుంది. ఆమె యొక్క దురావస్థ చూసినటువంటి తండ్రి, బంధువులు అందరూ కూడా చాలా బాధపడతారు. ఇక లీలావతి భర్తను చూసి, ఓ స్వామి, ఇదంతా కూడా ఆ భగవంతుని యొక్క మాయ. ఆ నారాయణుని యొక్క మాయను తెలుసుకోవడానికి మన ఎవ్వరికీ కూడా శక్తి లేదు అని విలపిస్తూ ఉంటుంది. ఇక కళావతి తన భర్తతో సహగమనం చేయడానికి ఉద్యుక్తురాలవుతుంది. ఆ వైశ్యుడు తన యొక్క శక్తి కొలది సత్యదేవుని యొక్క పూజ చేస్తాను అని చెప్పి ఆ దేవుని తలుచుకొని పదే పదే సాష్టాంగ నమస్కారం చేస్తాడు. అప్పుడు ఆ సత్యదేవుడు వైశ్యుని యొక్క భక్తి విధేయతలను చూసి ప్రసన్నుడై అశరీరవాణిగా ఇలా పలుకుతాడు. సాధు, నీ కుమార్తె నా ప్రసాదాన్ని తినకుండా భర్తను చూసేందుకు పరిగెత్తుకుంటూ వచ్చింది. అందుకే ఇలాంటి వైపరీత్యం జరిగింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ప్రసాదం కనుక తినివేస్తే అంతా కూడా సవ్యంగా జరుగుతుంది అని చెబుతాడు. ఇక కళావతి అలాగే చేస్తుంది. ఆమె భర్త నవ్వుతూ ఒడ్డుకు చేరుకుంటాడు. అప్పటికప్పుడే ఆ వైశ్యుడు సత్యదేవుని యొక్క పూజను చేసి ఆ తరువాతే ఇంటికి వెళతాడు. అప్పటి నుండి ప్రతి పూర్ణిమకు, సంక్రాంతికి ఈ వ్రతాన్ని ఆచరించి ఇహపర సుఖాలను పొందుతాడు. ఇప్పుడు ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి మరొక రాజుగారి గురించి తెలుసుకుందాం. ప్రజారంజకంగా పాలించేటటువంటి తుంగధ్వజుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. అతను ఒకసారి వేట కోసమై వెళ్ళి బాగా అలసిపోయి ఒక చెట్టు కింద సేద తీరుతూ ఉంటాడు. అక్కడ అదే చెట్టు వద్ద గోపబాలురు కొందరు ఎంతో భక్తితో సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేసి ఆ తరువాత ఆ రాజుగారికి భక్తి శ్రద్ధలతో ప్రసాదం తీసుకొని వచ్చి ఇస్తారు. అయితే ఆ రాజు మాత్రం వారిని చూసి, చచ్చా, వీరు హీన కులస్తులు కదా అని చెప్పి వారు ఇచ్చినటువంటి ఆ ప్రసాదాన్ని భుజించడం ఇష్టం లేక రాజు అది తినకుండానే తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు. అతని యొక్క ధిక్కారానికి శిక్షగా అతని 9 కొడుకులు మరణిస్తారు. ధనధాన్యాలు అన్నీ కూడా నశించిపోతాయి. ఇక ఆ రాజు తన యొక్క సత్యదేవుని లెక్క చేయకుండా
స్వామివారి పూజ చేసినటువంటి ప్రసాదాన్ని కూడా కనీసం తీసుకోకుండా అపహాస్యం చేసినందువలనే ఇలా జరిగిందని చెప్పి తెలుసుకొని వెంటనే ఆ గోపకుల వద్దకు వెళ్ళి వారితో కలిసి మరలా సత్యదేవుని యొక్క పూజను చక్కగా నిర్వహిస్తాడు. అప్పుడు అతని 9 కొడుకులను ధన ధాన్యాలను తిరిగి మరలా పొందుతాడు. ఓ మునులారా, చూసారా, ఎవరైతే మిక్కిలి దుర్లభమైనటువంటి ఈ యొక్క సత్యనారాయణ స్వామి వారి యొక్క పూజను చేస్తారో వారు సత్యదేవుని యొక్క కృపచే ధన ధాన్యాలు పొందుతారు. 4 వర్ణాలతో ఏ వర్ణం వారైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు, ఎప్పుడైనా చేయవచ్చు. పుత్రులను పొందుతారు, బంధు విముక్తి పొందుతారు, పీతుడు భయాన్ని కోల్పోతాడు, చివరికి సత్యపురానికి చేరుకుంటాడు. శౌనకాది మునులారా, ఏ వ్రతంచే మానవుడు దుఃఖము నుండి ముక్తి పొందుతాడో అట్టి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతమును ఇప్పుడు మీకు చెప్పాను. ఇది కలియుగంలో విశేషమైనటువంటి ఫలప్రదం కలది. ఈ దేవుణ్ణి సత్యేశ్వరుడని, సత్యనారాయణుడని, సత్యదేవుడని కూడా చెబుతారు. సత్యదేవుడు ఆయా రూపాలను ధరించి భక్తులు కోరినటువంటి కోరికలను తీర్చి సత్యరూపుడు కాగలడు. కాబట్టి ఓ మునిశ్రేష్ఠులారా, ఈ వ్రతాన్ని నిత్యము కూడా ఎవరైతే చేస్తారో, ఎవరైతే సత్యనారాయణ స్వామి వారి యొక్క కథలను వింటారో వారి పాపాలన్నీ కూడా సత్యదేవుని యొక్క కృపచే నశించిపోతాయని చెప్పి శౌనకాది మహామునులందరికీ కూడా సూత మహర్షుల వారు ఈ విధంగా వివరించారు.